తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ పక్కన ఎండలు మండుతుండగా మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించున్నాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఇది వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో కలవడం వల్ల వాతావరణం అనిశ్చితి నెలకొంది. ఆవర్తన ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కూడా ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని, కొద్ది రోజులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పాలి. మరోవైపు ఏపీలోని 18 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ మన్యం, అల్లూరి మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 28 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడుకున్న గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గత 2 రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఖమ్మంలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ లో 39.6, ఆదిలాబాద్ 39, నిజామాబాద్ 38.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.